హలో అండి. నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు టైము సాటర్డే అరౌండ్ మార్నింగ్ 10 అవుతుంది. పూజ అయిపోయింది, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు కాస్కోకి వెళ్తున్నాము. సో ఈరోజు వీడియోలోని మీకు కాస్కో షాపింగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. కాస్కో అంటే అబ్రాడ్‌లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తది. మన ఇండియాలో కొంతమందికి తెలియని వాళ్ళకి ఒకసారి చూపిద్దాం అని చెప్పి ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. నాలాగా ఇండియా నుంచి అబ్రాడ్‌కి వస్తే చిన్న చిన్న విషయాలు కూడా మనకి చాలా స్పెషల్‌గా కనిపిస్తాయి. అలా అనిపించే ప్రతి మూమెంట్‌ని నేను క్యాప్చర్ చేసి వీడియోస్ ద్వారా మీతో షేర్ చేసుకున్నాను. మీరంతా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మనం కాస్కోకి వెళ్ళే దారిలో ఉన్నామన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఒక పెద్ద టన్నెల్ వస్తది. ఇదిగోండి, ఇది టన్నెల్ స్టార్టింగ్. చాలా పెద్ద టన్నెల్ ఉంటుంది. ఇది చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. మా అత్త టాటానగర్లో ఉంటారన్నమాట, అంటే బీహార్. అయితే మేము విజయనగరం నుంచి టాటానగర్ వెళ్ళేటప్పుడు అంటే ట్రైన్లో వెళ్ళే వాళ్ళమి. మధ్యలో ఎక్కడో సమ్వేర్ ఒక టన్నెల్ వచ్చేదన్నమాట. అది కూడా ఇలానే పెద్ద టన్నెల్ ఉంటుంది. ఆ టన్నెల్లో వెళ్ళేటప్పుడు ఫుల్ చీకటి అయిపోద్ది అనమాట ట్రైన్ మొత్తం. అంటే నేను చెప్తుంది డే టైంలో ట్రైన్లో వెళ్తుండగా ఆ టన్నెల్ మధ్యలో నుంచి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా చీకటి అయిపోద్దని. ఇంకా కరెక్ట్గా ఆ టైంలోని దొంగతనాలు బాగా జరుగుతుంటాయి. ఈ సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోతారు, గోల్డ్ పట్టుకుని వెళ్ళిపోతారు. అంటే మాకు ఎప్పుడు జరగలేదులేండి, అలా జరిగేవట. మాకు ఇంట్లో ఈ స్టోరీస్ అన్ని చెప్పి టన్నెల్ అనగానే చిన్న భయం పుట్టేలాగా అయిపోయింది. ఇంకా ఎప్పుడు టాటానగర్ వెళ్ళినా కూడా టన్నెల్ వస్తుంది అనగానే ముందే కొంచెం ఏదో చిన్న భయం స్టార్ట్ అయ్యేది. ఆ టన్నెల్ వెళ్ళిపోగానే హమ్మయ్య అనిపించేది. మాకు ఎప్పుడు ఏమి జరగకపోయినా కూడా అదే ఫీలింగ్ లో ఉండేవాళ్ళం. సో నాకు ఇప్పుడు ఈ టన్నెల్ చూసినా కూడా అదే ఫీలింగ్ వచ్చింది. ఈ స్టోరీ మా పిల్లలతో కూడా చెప్పాను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. మా పిల్లలేమో హే టన్నెల్ వస్తుంది అంటున్నారు, నేనేమో అమ్మో టన్నెల్ వస్తుంది అంటున్నాను. అదనమాట డిఫరెన్స్. ఓకే, ఆ స్టోరీ అలా పెడితే మనం ఇప్పుడు కాస్కోకి దగ్గరలో ఉన్నాము. కాస్కో అనే కంపెనీ ఫస్ట్ అమెరికాలో స్టార్ట్ చేశారు 1983లో. దీని మెయిన్ ఐడియా ఏంటంటే బల్క్ లో క్వాలిటీ ప్రొడక్ట్స్ తక్కువ ప్రైస్ కి ఇవ్వాలి అని. ఇప్పుడు ఇది వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ బ్రాండ్. ఫార్ములా ఏంటంటే ట్రస్ట్ ప్లస్ క్వాలిటీ ఈక్వల్ టు కాస్కో. ఇదిగోండి కాస్కో ఎంట్రన్స్ అన్నమాట. ఇది న్యూజిలాండ్ లో ఆక్లాండ్ సిటీలో వెస్ట్ గేట్ అనే ప్లేస్ లో 2022లో ఓపెన్ చేశారు. ఓపెనింగ్ రోజు చాలా క్రౌడ్ ఉందంట. ఓపెనింగ్ రోజు చాలా మంది గంటలు వెయిట్ చేశారంట. ఎందుకంటే న్యూజిలాండ్ లోని ఇలాంటి వేర్ హౌస్ కాన్సెప్ట్ చాలా కొత్త. ఇదిగోండి, ఇప్పుడు నేను కాస్కో దగ్గర నుంచి మీకు చుట్టూ ఉన్న లొకేషన్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను నించుంది పార్కింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే చూడండి లొకేషన్ అంతా ఎలా ఉందో. ఇక్కడ కూడా చుట్టూ చాలా షాప్స్ ఉన్నాయి. సాటర్డే సండే అనుకోండి ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటది. క్రిస్మస్ టైంలో అయితే ఇంకా క్రౌడ్ ఉంటది. ఇంట్లో పార్టీస్ పెట్టుకుంటారు కదా, ఇక్కడ బల్క్ లో దొరుకుతాయి కదా అన్నిని. ఇదిగోండి, ఈ దగ్గరలోని టెస్లా షోరూమ్ ఉంది. అదిగోండి. సో ఇదన్నమాట, చుట్టూ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం కాస్కోలోకి ఎంటర్ అవుతున్నాం. దీనికి మెంబర్షిప్ కావాలి. ఇక్కడ స్కాన్ చేస్తే అక్కడ ఫోటో కూడా వస్తుంది, మంది చెక్ చేస్తారనమాట సెక్యూరిటీ. ఇది కాస్కోలోని ఎలక్ట్రానిక్ సెక్షన్. పెద్ద పెద్ద టీవీస్, ల్యాప్టాప్స్, హెడ్ ఫోన్స్ అన్ని టాప్ బ్రాండ్స్ దొరుకుతాయి. ఇదిగోండి, ఇక్కడ రిఫ్రిజిరేటర్స్ కూడా ఉన్నాయి. మన ఇండియాలోని ఎలక్ట్రానిక్స్ కొనాలంటే మనం చాలా కంపేర్ చేస్తాం కదా, ఇక్కడ కాస్కోలో అయితే ఆల్రెడీ గుడ్ డీల్స్ తో ఉంటాయి. సమ్ టైమ్స్ ఏంటంటే బండిల్స్ కూడా ఉంటాయి. అంటే లైక్ టీవీ ప్లస్ దాని వారంటీ ప్లస్ దాని తాలూకా యాక్సెసరీస్. ఫ్యామిలీస్ కి న్యూ సెటప్ కోసం చాలా యూస్ఫుల్ ప్లేస్. ఇంకా నాకు మోస్ట్ సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటి అంటే కాస్కోలోని గోల్డ్ కూడా దొరుకుతుంది. గోల్డ్ బార్స్, జ్యువెలరీ, ఈవెన్ డైమండ్స్. చాలా మంది షాక్ అవుతారు ఫస్ట్ టైం చూస్తే. మనం ఇండియాలో గోల్డ్ కొనాలంటే ఓన్లీ జ్యువెలరీ షాప్స్ మాత్రమే గుర్తొస్తాయి కదా, కానీ ఇక్కడ సూపర్ మార్కెట్ లో కూడా గోల్డ్ అమ్ముతున్నారు. ఇది మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. క్వాలిటీ సర్టిఫైడ్ ఉంటుంది. సో ట్రస్ట్ ఫ్యాక్టరీస్ హై. ఇప్పుడు మనం బ్రెడ్స్ సెక్షన్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ మంచి మంచి డోనట్స్, కలర్ఫుల్ గా ఉన్న డోనట్స్ దొరుకుతున్నాయి. మనకి కాస్కోలోని గ్రాసరీస్ మాత్రమే కాదు, ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయండి. డైలీ గ్రాసరీస్ అంటే రైస్, ఆయిల్, స్నాక్స్. ఇవి ప్లెయిన్ డోనట్స్ అన్నమాట. ఇందాక మనం చూసినవి కలర్ఫుల్ డోనట్స్. ఇంకా మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ దొరుకుతాయి, వెజిటేబుల్స్ దొరుకుతాయి, బేకరీ ఐటమ్స్ ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి. కేక్స్, బ్రెడ్స్, మీట్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్, చాక్లెట్స్ అన్ని దొరుకుతాయి. ఇగోండి, ఇదంతా కూడా బ్రెడ్ సెక్షన్ అన్నమాట. చాలా పెద్ద ఉంటది. నేను ఫుల్ గా చూపిద్దాం అనుకున్నాను కానీ చాలా జనాలు ఉన్నారు ఈరోజు, అందుకే ఈరోజు మీకు కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇదంతా కూడా వెజిటేబుల్ సెక్షన్. ఇక్కడ ఆనియన్స్ రెడ్ కలర్, వైట్ కలర్, బ్రౌన్ ఆనియన్స్ అన్నీ ఉన్నాయి. 1 కేజీ 2 కేజీ అలా కాదు, పెద్ద బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్ మొత్తం తీసుకోవాలి. ఇదేమో సలాడ్ మిక్స్. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ దొరుకుతాయి. ఇదిగోండి, ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను కొరియండర్ చూపిస్తున్నాను మీకు. ఒక పెద్ద బ్యాగే ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది.
ఇంకా ఇక్కడ కోకోనట్ కూడా ఉంది, కోకోనట్ వాటర్. ఇదిగోండి, ఇది ఏంటో చూశాను, వియత్నాం కోకోనట్ అని రాసింది. ఇదిగోండి ఇక్కడ బెర్రీస్ ఉన్నాయి, ఇవి బ్లూబెర్రీస్. అంటే మిగతా సూపర్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం రేటు బాగానే పర్వాలేదు అనిపిస్తుంది. ఇదిగోండి అన్ని రకాల బెర్రీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇవి రాస్బెర్రీస్ అంట. ఇదిగోండి ఇలా ఉంటాయి. ఇదంతా బెర్రీస్ సెక్షన్ అనమాట. ఇంకా ఇదంతా మష్రూమ్ సెక్షన్. మష్రూమ్స్లోనే రకరకాలు ఉంటాయి, చాలా పెద్దవి ఉంటాయి, ఇంకా సన్నగా పొడుగ్గా ఉంటాయి కదా కొన్ని, అలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఇదంతా కూడా బేకరీ సెక్షన్ అన్నమాట. ఇక్కడ మనకి కేక్ కస్టమైజ్ చేసి ఇస్తారు. అబ్బా చూడండి, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా, ఎన్ని క్యాలరీస్ ఉంటాయో. ఇక్కడ ఏంటంటే ఏవైనా కూడా బల్క్లో దొరుకుతాయి అన్నమాట. మనకి ఏమైనా పార్టీస్ పెట్టుకుంటాం కదా ఇంట్లోని, అలాంటి టైంలో కానీ ఆఫీస్లో కూడా మీటింగ్స్కి ఇలాంటివి తీసుకుని వచ్చి పెడతారనమాట. అప్పుడు బల్క్లో కావాలి కదా. ఆ ప్రొడక్ట్ తీసుకునే ముందు టేస్ట్ ఎలా ఉందో చూడాలనుకుంటే కనుక ఇలా చిన్న పీసు మనకి బౌల్లో వేసిస్తారు. తిని నచ్చితే తీసుకోవచ్చు. ఇగోండి ఇంకా బ్రెడ్స్లోని రకరకాలు ఉంటాయన్నమాట. తెలుసు కదా, ఇక్కడ బ్రెడ్స్ చాలా ఎక్కువగా తింటారు. ఎక్కువ మంది బ్రేక్ఫాస్ట్లోని బ్రెడ్డే తింటారు. ఇంకా ఇదంతా కూడా మీట్ సెక్షన్ అన్నమాట. అన్ని రకాల మీట్స్ ఇక్కడ దొరుకుతాయి, దొరకందంటూ ఉండదు. ఏది ఏంటో చూసుకొని, ఏ పార్టో చూసుకొని చదువుకొని దాని మీద ఉన్నది తీసుకోవడమే. ఇక్కడ అన్ని బల్క్లో దొరుకుతాయి కాబట్టి కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయి. కొన్ని ప్రొడక్ట్స్ మాత్రం కొంచెం ఎక్కువ అనిపిస్తాయి. ఇదిగోండి ల్యాంబ్, ఇవి చూడండి రౌండ్గా బన్స్ లాగా ఉన్నాయి. ఇదేంటంటే బీఫ్ బర్గర్ అంట. ఇదంతా కూడా బీఫ్లోని ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ఇదంతా కూడా ఫిష్ సెక్షన్ అనమాట. అన్ని రకాల ఫిష్లు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇదిగోండి ఈ ఫిష్ పేరు మళ్ళీ ఈ పక్కన చూడండి, బ్లాక్ కలర్లో ఇంకో ఫిష్లు ఉన్నాయి. ఇంకా రకరకాలు ఉంటాయి అన్నమాట. అన్నీ మనకు సెట్ అవుతాయో లేదో తెలియదు. అంటే మనం వంట చేసేది ఏంటి, మహా అయితే ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, ఈ రెండే కదా ఎక్కువగా చేస్తాం. అలా చేస్తే టేస్ట్ వస్తో లేదో తెలియదు కదా, అందుకని అన్ని ఫిష్లు వాడలేము. అంటే మేము వాడలేదులేండి. ఇంక ఇవన్నీ కూడా సీ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ప్రాన్ కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి. కొన్ని కుక్డ్ ప్రాన్ కూడా ఉంటాయి అన్నమాట. కుక్డ్ మీట్ కూడా ఉంటుంది, కుక్డ్ సీ ఫుడ్ కూడా ఉంటుంది. ఇదిగోండి క్రాబ్స్, 3 క్రాబ్స్ ఈ ప్యాకెట్లో పెట్టారు. పెద్ద పెద్ద ఉన్నాయి, చాలా బరువుగా అనిపిస్తున్నాయి నాకు. ఇంకా ఇది చికెన్లోని మనకు అన్ని పార్ట్స్ సెపరేట్గా ఇలా ప్యాక్ చేస్తారు. మనకి లెగ్ పీసెస్ కావాలంటే లెగ్, లివర్ కావాలన్నా, బ్రెస్ట్ పీసెస్ కావాలన్నా, ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా దేనికి దానికి సపరేట్గా ఉంటాయి. ఇందాక చెప్పాను కదా కుక్డ్ ఫుడ్ కూడా ఉంటుంది అని చెప్పి, ఇదిగోండి ఇలా ప్యాక్ చేసి ఉంటాయన్నమాట. చెప్పాను కదా, ఆఫీస్లోని మీటింగ్స్ అయినా లేదంటే చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఏమైనా జరిగినా కూడా, ఇంట్లో ఏమైనా పార్టీస్ లాగా పెట్టుకున్నా కూడా ఇలాంటివి తీసుకొని వెళ్ళిపోయి అలా పెట్టేస్తారు. మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ జరుగుతుంది అనుకోండి, ఉదయాన్నే 4 గంటలకు లెగిసిపోయి సండే అయితే బిర్యానీకో, సాటర్డే అయితే పులిహోరకో రెడీ అయిపోతాం. అన్నీ చేసి ఇంటికి అందరూ వచ్చే టైంకి నీరసం అయిపోతాం. అలా కాకుండా ఇలా ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళి చక్కగా అక్కడ పెట్టేయచ్చు. అప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళతో ఫ్రీగా కూర్చుని టైం స్పెండ్ చేయొచ్చు. ఇదిగోండి ఇది బటర్, చాలా బాగుంటుంది ఇక్కడ టేస్ట్ కూడా. మిల్క్ ప్రొడక్ట్స్కి చాలా ఫేమస్ అని చెప్పాను కదా. ఇదిగోండి ఇక్కడ మిల్క్ కూడా ఉంటాయి. ఇంకా మన లాండ్రీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి పెద్ద పెద్ద ఉంటాయి. కాకపోతే మంత్లీ ఒకసారి వచ్చి మనకి ఏం కావాలో అవి తీసుకున్నాం అనుకోండి, ఇంకా మంత్ అంతా చూసుకోక్కర్లేదు. ఎందుకంటే అన్ని బల్క్లోని పెద్ద పెద్దవి దొరుకుతాయి కాబట్టి. ఈ సెక్షన్ మొత్తం ఫుడ్డే. ఇగోండి ఇవన్నీ కూడా వాటర్ బాటిల్స్ అనమాట. చెప్పాను కదా, ఏమైనా పార్టీస్కి ఈజీ అనమాట. ఇంకా ఇలా ఈ టిన్స్ మొత్తం తీసుకెళ్ళిపోవచ్చు. చిన్న చిన్న కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇదిగోండి చిన్న చిన్న టిన్స్ ఉన్నాయి అనమాట, డ్రింక్స్. ఇలా మనకి బల్క్లో కావాలంటే ఇక్కడికి రావాల్సిందే. ఇవన్నీ కూడా ఎగ్స్, పెద్ద పెద్ద ట్రేస్ ఉంటాయి అన్నమాట. ఇందులో 2 ట్రేస్ ఉంటాయి అనుకుంటా బాక్స్లో. ఇంకా అన్ని రకాల కూల్ డ్రింక్స్, అన్ని రకాల జ్యూసెస్. ఇదిగోండి ఇవన్నీ ఏంటంటే పీనట్ బటర్. ఇక్కడ బ్రెడ్స్ బాగా తింటారు కదా, అండ్ బ్రెడ్స్ మధ్యలోకి మనకి జామ్స్ కానీ, బటర్స్, చాక్లెట్ సిరప్స్, సాసెస్, పిస్తాచియో క్రీమ్, మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే అది. మ్యాగీలు, నూడిల్స్, పాస్తా ఇలాంటివన్నీ బల్క్లో దొరుకుతాయి అన్నమాట. ఎక్కువ కేజీస్ అలా. ఇంకా ఇక్కడ డ్రైడ్ మ్యాంగో కూడా ఉందన్నమాట. పిల్లలకి అన్ని రకాల స్నాక్స్, ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి తినే సీరియల్స్, అన్ని రకాల ఫ్లేవర్స్ దొరుకుతాయి. ఎవరైనా బల్క్ లోని కొనుక్కొని కొంచెం మనీ సేవ్ చేసుకోవాలి అనుకుంటే గనక ఇది మంచి ప్లేస్. ఇదిగోండి ఇలా పెద్ద పెద్ద సైజ్ లోని మనకి వేర్ హౌస్ లాగా ఉంటదన్నమాట. ఇక్కడ అన్ని ప్రొడక్ట్స్ హై క్వాలిటీతో ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ నుండి గోల్డ్ వరకు అన్ని దొరుకుతాయి. ఇక్కడ కొన్ని మన ఇండియన్ గ్రోసరీస్ కూడా దొరుకుతాయి. ఇగోండి ఇక్కడ ఇదంతా కూడా బొకేస్ ఉన్నాయన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తున్నాయి. ఇంకా ఈ ప్లేస్ మాత్రం అందరికీ ఫేవరెట్ ప్లేస్. అదేంటో చెప్పనా,
చాక్లెట్స్. ఫారెన్ నుంచి ఎవరైనా మన ఇండియాకి వస్తున్నారు అంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే గిఫ్ట్ ఏంటంటే చాక్లెట్స్. ఇక్కడ డైలీ షాపింగ్ లో కూడా ఈ చాక్లెట్స్ కొనుక్కుంటారు. అన్ని చాక్లెట్స్ పెద్ద పెద్ద హ్యూజ్ బ్యాగ్స్ లో దొరుకుతాయి. అన్ని రకాల చాక్లెట్స్ ఉంటాయి. ఒక పెద్ద సెక్షన్ ఉంటది అనమాట చాక్లెట్స్ కి. ఇంకా ఇక్కడ కిచెన్ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఇదంతా కూడా ఫుడ్ సెక్షన్. చిప్స్, నట్స్, బిస్కెట్స్, చిన్న చిన్న కుకీస్ ఇవన్నీ పెద్ద పెద్ద బాక్సెస్ లో గానీ పెద్ద ప్యాకెట్స్ లో గానీ దొరుకుతాయి. ఇదిగోండి ఇలా దొరుకుతాయి అన్నమాట. ప్రోటీన్ పౌడర్స్, మెడిసిన్ కూడా దొరుకుతుంది. ఇదిగోండి ఏదైనా ప్రోటీన్ మనకి కావాల్సినప్పుడు ఒకవేళ ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి అనుకుంటే ఇలా చిన్న కప్స్ లో వేసిస్తారనమాట. మనకి నచ్చితేనే తీసుకోవచ్చు. ఇందులో 2 ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. వైట్ ఒకటి, ఇంకోటి చాక్లెట్. ఇదిగోండి చాక్లెట్ కూడా వేసి ఇచ్చారు. మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. నేను ఇప్పటి వరకు మీకు చూపించింది ఒక పావు వంతు ఉంటుంది. చాలా పెద్దది, ఫుల్ జనాలు ఉన్నారనమాట. అందుకే కంప్లీట్ గా చూపించలేకపోయాను. ఇంకా కాస్కోలోని ఫుడ్ కోర్ట్ మాత్రం హైలైట్. ఇక్కడ షాపింగ్ చేసిన వాళ్ళు చాలా మంది ఫుడ్ కూడా తీసుకుంటారు. పిజ్జాస్, హాట్ డాగ్ చాలా చీప్ అండ్ టేస్టీ. సో షాపింగ్ అంతా చేసుకొని చక్కగా లంచ్ ఇక్కడ చేసుకొని వెళ్తారనమాట. పిజ్జాస్ కూడా పెద్ద పెద్ద సైజులో ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇది చీజ్ పిజ్జా. చికెన్ కానీ ఏమీ లేదు, ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి జస్ట్ చీజ్ పిజ్జా తీసుకున్నాము. చూసారా ఎంత పెద్ద సైజు ఉందో. ఒక ఫ్యామిలీ మొత్తం తిన్నా కూడా ఎక్కువ అయిపోతుంది. ఇక్కడ డ్రింక్స్ ఇలా గ్లాస్ లో మనమే ఐస్ క్యూబ్స్ వేసుకుని మనకి నచ్చిన డ్రింక్స్, నచ్చిన ఫ్లేవర్స్ ఇక్కడ గ్లాస్ నిండా పట్టుకోవచ్చు. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు రీఫిల్ చేయొచ్చు. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు పట్టుకోవచ్చా? అయితే ఎక్కువ తాగొచ్చు అనుకుంటాం గానీ నిజానికి ఆ గ్లాస్ నిండా తాగిన తర్వాత మళ్ళీ తాగలేం. బట్ మనకు నచ్చిన డ్రింక్స్ అయితే టేస్ట్ చేయొచ్చు కొంచెం కొంచెం. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా అయిపోయింది షాపింగ్. అయిపోయిన తర్వాత బ్యాక్ కి వస్తున్నాము. కాస్కో షాపింగ్ తర్వాత ఇంకొక పెద్ద బిగ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడే పెట్రోల్ స్టేషన్ కూడా ఉంటది. కాస్కోలో మెంబర్స్ కి ఫ్యూయల్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది. అంటే కంపేర్ టు అవుట్ సైడ్ పెట్రోల్ బంక్స్. మన ఇండియాలోని డిస్కౌంట్స్ కోసం క్రెడిట్ కార్డ్స్ వాడతాం కదా, ఇక్కడేమో కాస్కో మెంబర్షిప్ కార్డు యూస్ చేస్తాం. న్యూజిలాండ్ లోని పెట్రోల్ ప్రైజెస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. సో ఇలాంటి కార్డ్స్ యూస్ చేసుకున్నప్పుడు మనకి పెట్రోల్ ప్రైస్ కొంచెం తగ్గినా కూడా పెద్ద సేవింగ్ లాగా అనిపిస్తుంది. మనకి హెల్ప్ అవుతుంది. వీకెండ్ లో చాలా మంది కాస్కోకి వచ్చి షాపింగ్ చేసుకొని లాస్ట్ లోని పెట్రోల్ ఫిల్ చేసుకొని వెళ్తుంటారు. 1 ట్రిప్ లోని గ్రాసరీస్ ప్లస్ ఫుడ్ ప్లస్ పెట్రోల్ కంప్లీట్ ప్లాన్ అనమాట. అనుకుంటాం కానీ ఫారెన్ లో లైఫ్ బాగుంటది అని, కానీ ఫారెన్ లో లైఫ్ అంత ఈజీ ఏమీ కాదు. ఆ లైఫ్ కున్న కష్టాలు ఆ లైఫ్ లో ఉంటాయి. ఫారెన్ లో లైఫ్ ఇన్స్టాగ్రామ్ లోని యూట్యూబ్ లోని చాలా గ్లామరస్ గా కనిపిస్తుంది, కానీ రియాలిటీ ఏంటంటే ఎక్స్పెన్సెస్ కూడా అలానే ఉంటాయి. ఎవరి హెల్ప్ ఉండదు. ఎవరి లైఫ్ ని కష్టమో నష్టమో వాళ్ళే చూసుకోవాలి. మన ఇండియాలోని మన పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చిన సపోర్ట్ సిస్టమ్ గానీ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చిన సపోర్ట్ సిస్టమ్ గానీ ఫారెన్ లో అంత ఈజీగా దొరకదు. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా లొకేషన్ మాత్రం చాలా 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 బాగుంటది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటది. ఫ్యామిలీకి టైం ఇస్తారు. ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, వర్క్ కల్చర్ ఎలా ఉంటుందో మీకు ఇంకేదైనా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి న్యూజిలాండ్ లోని కాస్కో షాపింగ్ ఎక్స్పీరియన్స్. చాలా మంది ఇక్కడ జాబ్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ వెబ్సైట్స్ యూస్ చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. నేను వాటి మీద ఆల్రెడీ వీడియో చేశానండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. న్యూజిలాండ్ CV ఫార్మాట్ ఎలా ఉంటుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఆ లింక్స్ యాడ్ చేస్తాను, చూడండి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అదిగోండి ఇందాక నేను చూపించిన టన్నులు మళ్ళీ వస్తుంది. నాకు మళ్ళీ చిన్నప్పటి టన్నులే గుర్తొస్తుంది. నేను ఈరోజు మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. మెంబర్షిప్ కార్డు యూజ్ చేసి సేవింగ్స్ చేసుకోవడం యూజ్ఫుల్లా కాదా? దీని మీద మీ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ కలుద్దాము. ఉంటాను.